అధికారానికి చేరువగా ఉన్నవారు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. వారి వల్ల అభంశుభం ఎరుగని పిల్లల ప్రాణాలు పోతున్నాయి. అయినా ఏలినవారు పట్టించుకోవడం లేదు. కడప జిల్లాలో విద్యార్థుల కన్నవారి కడుపు కోతకు కారుకులెవరు? గత జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా బరితెగింపు విద్యార్థుల ప్రాణాలకు శాపంగా మారిందా? తమ స్వార్థ స్వలాభాల అక్రమార్జన కోసం ఇసుక మాఫియా విద్యార్థులకు మరణ శాసనాన్ని రాస్తోందా? అక్రమ ఇసుక కోసం నదుల గర్భంలో లోతైన గోతులు తవ్వి విద్యార్థుల జీవితాలను ఏటుపాలు చేస్తున్నారా? ఇంతకీ విద్యార్థుల ప్రాణాలను హరిస్తున్న పాపం ఎవరిది? ఏబిఎన్ స్పాట్లైట్. ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. జగన్ హయాంలో కడప జిల్లా ఇసుకాసురులకు స్వర్గధామమైంది. అప్పటి అడ్డగోలు బరితెగింపు అక్రమాలు ఇప్పుడు విద్యార్థుల ప్రాణాలకు శాపాలుగా మారాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు ఉచిత ఇసుకను అమలు చేసినప్పటికీ నదుల్లో నిబంధనలు మాత్రం పాటించడం లేదు. సంబంధిత కాంట్రాక్టర్లు గాని అక్రమ ఇసుకను తరలించే మాఫియా ముఠాలు గాని నదుల్లో ఏ మాత్రం నిబంధనలు పాటించడం లేదు. ఇష్టానుసారంగా 20 నుండి 30 అడుగుల లోతులో ఇసుకను తీస్తూ గోతులు తవ్వేస్తున్నారు. ఇప్పుడా నీటి బావులే విద్యార్థుల ప్రాణాలు తీస్తూ నదిలో దిగే పిల్లల కన్నవారికి గర్భశోకాన్ని మిగుల్చుతున్నాయి. పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం పాపాగ్ని నదిలో జరిగిన సంఘటన హృదయ విదారకమే అవుతుంది. ఒకే కుటుంబంలో ఒక తల్లి బిడ్డలైన 2 అన్నదమ్ములు సరదాగా ఈతకని వెళ్లి ఇసుక క్వారీ నీటి గుంతలో ప్రమాదవశాత్తు మునిగి మృత్యువాత పడ్డారు. మృతులు జయంత్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డిలో ఒకరు బీటెక్, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల వేదన వర్ణాతీతం. ఈ ఘటనలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదమ్ముల మరణానికి కారకులెవరు బాబు? పోలీసులా, అధికారులా, ఇసుక కాంట్రాక్టర్లా, అక్రమ ఇసుక మాఫియా ముఠాలా? మీరే చెప్పాలని నిలదీస్తున్నారు. వాళ్లకు పోలీసులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇలాంటి ఘటనలు కడప జిల్లా నదుల్లో ఎన్నో జరిగాయి. ఎంతో మంది విద్యార్థులు బలయ్యారు. నదుల్లో నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. వాటిని అరికట్టే బాధ్యత ఎవరిది? జిల్లా యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదు? సుమారు 5:30 గంటల సమయంలో మన అద్దాలమరి ఇసుక రీచ్ వద్ద 2 పిల్లలు మునిగిపోయారు. ఇసుక రీచ్ వద్ద తీసిన నీటి గుంతల్లో పడి మునిగిపోయిన సమాచారం మేరకు మేము మన ఫైర్ వాళ్ళతో కలిసి ఇక్కడ వచ్చి ఇక్కడ గ్రామస్తుల సహకారంతో నీటి గుంతల్లో ఎక్కగా 2 పిల్లలు, ఒక అబ్బాయి పేరు జయంత్ రెడ్డి 19 ఏళ్ళు, ఇప్పుడు బీటెక్, అతను ఇంటర్ అయిపోయి బీటెక్ చేరవలసి ఉంది. అదేవిధంగా రాజవర్ధన్ రెడ్డి 16 ఇయర్స్, 10th క్లాస్ అయిపోయి ఇంటర్ చేరవలసి ఉంది. 2 సొంత అన్నదమ్ములు. వాళ్ళు ఇక్కడ పక్కనే ఈ యొక్క నది పక్కనే వాళ్ళకి మడి ఉంది. మడి చూసుకొని వచ్చి అక్కడ నుంచి ఇక్కడికి ఈత కోసం వచ్చారు. వాళ్ళకి ఈత రాకపోవడం వల్ల ఒకరి కోసం ఒకరు వెళ్ళి డోరు నీళ్లు మునిగి చనిపోవడం జరిగింది. కలెక్టర్ రావాల్సిందే. ఇంత గుంతలు పెట్టమన్నాడు. అది ఊరు, ఇది ఊరు, పిల్లలు అందరూ వస్తారు. ఏం సెలవులు రాకుండా ఎక్కడ పోతారు నాయన? ఇంత పాపకాలమా మా గొప్ప ముంచేసారు దూమదగల ఇల్లు. ఉమ్మడి కడప జిల్లాలో ప్రధానంగా పెన్న, పాపాగ్ని, కుందు, చెయ్యర్రు, చిత్రావతి, మాండవ్య, బహుదా లాంటి నదులున్నాయి. ఈ అన్ని నదుల్లో గత జగన్ ప్రభుత్వంలో అధికార, అనధికార ఇసుక క్వారీలు ఉండేవి. ఏ ఇసుక క్వారీలో అయినా నిబంధనల ప్రకారం 3 మీటర్లకు మించి లోతు తీయరాదు. అలాగే యంత్రాలు వినియోగించరాదు. అయితే జగన్ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో కడప జిల్లా నదుల్లో వైసీపీ ఇసుక మాఫియా ముఠాలు నిబంధనలు పక్కన పెట్టి ఇష్టానుసారంగా ఇసుకను తోడుకున్నారు. నదుల్లో ఎక్కడ పడితే అక్కడ యంత్రాలతో పెద్ద పెద్ద లోతైన గోతులు తవ్వి ఇసుకను అక్రమంగా తరలించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొందరు పెద్దలు కూడా వైసీపీ వారినే అనుసరిస్తున్నారు. వారిని అధికారులు గాని పోలీసులు గాని అడ్డుకున్న దాఖలాలు లేవు. నదిలో పడి ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పరిహారం అందించినప్పటికీ ఇసుక క్వారీ పనులను అడ్డుకునే చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నిద్రలేచి అమాయక ప్రజల ప్రాణాలు పోకుండా చూడాల్సిన అనివార్యత ఉంది.